జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రామ్మారా, ఇడ్లీ వడ చపాతి ఈ ఆనంద సమయంలో కడుపు నిండా టిఫిన్ చేద్దాం. కూర్చో. ఎందుకు డాడీ అంత ఆనందం? ఆనందంగా ఏంటమ్మా, నిన్ను కన్నందుకు ఈ తండ్రి కోరిక తీర్చేశావు. ఆ సామ్రాట్గా నలుగురిలో నవ్వులు పాలు చేసి ఓడించావు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? నేను గెలిచాను డాడ్. నేనంటున్నది అదే కదమ్మా. కానీ ఆ సామ్రాట్ ఓడిపోలేదు. ఈ గెలుపు నాకు తృప్తినివ్వలేదు. అదేమిటమ్మా అంత మాట అనేసావు? వాడు నువ్వు ఎండగడుతుంటే నోటి మాట రాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానికన్నా గెలిపే ఉంటుంది. వ్యాపారం పేకాట లాంటిది డాడ్. ఒక్క ఆటలో డ్రాప్ అయినంత మాత్రాన ఆటంతా ఓడిపోయినట్టు కాదు కదా. నిన్న రాత్రంతా బాగా ఆలోచించాను. వాడికి ఆ క్షణంలో సరిగ్గా ముక్కలు పడక డ్రాప్ అయ్యాడు. కానీ నాకు కావాల్సింది అది కాదు. మరి వాడు లైఫ్ అంతా వ్యాపారానికి దూరం కావాలి. పట్టిందల్లా మట్టయిపోవాలి. అదృష్టం వాడి కనుచూపు మేరలో కూడా ఉండకూడదు. దినం దినం దిగజారాలి. వాడి నెంబర్ 1 పొజిషన్ సున్నాకి పడిపోవాలి. పిచ్చి నీకు పట్టాలి, శిక్ష నాకు పడాలి, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి. చూడమ్మా, నువ్వు ఊహించి జరిగేది కాదు, నీ కోరిక తీరేది కాదు. ఎందుకు తీరదు డాడ్? ఎందుకంటే వాడే అంత తెలుగు తక్కువ వాడు కాదు కాబట్టి. చూడు బేబీ, ఎన్నాళ్ళకి వాడి మీద పైచేయి సాధించావు. ఇదే మహాభాగ్యం అనుకుని సైలెంట్ అయిపో. గెలుపుని ఎంజాయ్ చెయ్యమ్మా. నో డాడ్. తృప్తి లేని గెలుపు తాళం లేని తలుపు లాంటిది. ఉపయోగం లేదు. అమ్మా తల్లి, నువ్వు కొటేషన్స్ చెప్పకే, నాకు ఇక్కడ ఉణుకు పుడుతోంది. కొటేషన్స్ కాదు డాడ్. వాణ్ణి బలంగా దెబ్బ కొట్టి చూపిస్తాను. ఎలాగే? ఎలా? ఇప్పటిదాకా వాడు మార్కెట్ చేసిన డిజైన్స్ అవంతిక వేసినవని మాత్రమే వాడికి తెలిసింది. అందుకు వాడు సగం చచ్చాడు. అవంతికని దాని మొగుణ్ణి వెలేశాడు కాబట్టి వాడు ఒంటరివాడైపోయాడు. ఇదే టైంలో వాడి మీద మన దెబ్బ పడిపోవాలి. ఈ దెబ్బతో కుటుంబం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు కొట్టే దెబ్బతో వాడి కంపెనీ, వాడి బతుకు చెల్లాచెదరైపోతుంది. చూడు. ఏ అవంతి, ఏంటి ఇది? ఇవి పాలు, ఇవి నీళ్లు. ఏయ్, అది తెలుస్తూనే ఉంది. మన ఇంట్లో ఈ 2 కుంపట్లేంటి అని అడుగుతున్నాను. మంట లేకుండా పాలు కాచుకోలేం కదత్తయ్య. గందుకు ఒక స్టవ్ సరిపోద్ది కదక్క. ఆల్రెడీ స్టవ్ ఉంది కదా. అది మాది కాదు. మాది మీది అని తేడా ఏందక్క? నిన్న మీ ఆయనే కదా మా బ్రతుకు మేము బ్రతకాలి, మా తిండి మేము తినాలి అన్నాడు. అందుకే మా స్టవ్ మేము తెచ్చుకున్నాం. వాడేదో అన్నాడని మనుషులకే దూరం అయిపోయినట్టు 2 వేర్వేరు కుంపట్లు పెట్టడమేంటే? మనసులు వేరైనప్పుడు మనుషులు వేరవుతారు. తిండి వేరైనప్పుడు వంట కూడా వేరవడంలో వింతేముంది? ఏయ్ అవంతిక, అవంతిక, అవంతిక! అక్క అక్క అక్క, ఏదో ఆయన కోపంలో 4 మాటలంటే గంత సీరియస్ గా తీసుకోవాలా అక్క? గా మాత్రం దానికి గిట్ల ఏర్పడాలా? అవతల వాళ్ళ కోపాన్ని భరించొచ్చు శ్రీవల్లి, కాని అసహ్యాన్ని భరించలేం. ఏంటే అసహ్యం? అన్నదమ్ములు అన్నాక ఓ మాట అనుకుంటారు, కలిసిపోతారు. అంత మాత్రాన విడగొట్టేవేంటే? 2 కుంపట్లు పెట్టి నువ్వే దూరం పెంచేలా ఉన్నావు. బంధాలు తెంచుకునే వాళ్ళున్నప్పుడు దూరాన్ని పెంచుకోవడమే ఆరోగ్యం అత్తయ్య. అమ్మా, నాన్న, మీరేంటి సడన్ గా? బాగున్నారా వదిన గారు? ఏం బాగుండడమో వదినా, అంతా అయోమయంగా ఉంది. బావుగారు బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బావుగారు. బాగున్నారా చెల్లెమ్మా? నమస్తే చిన్నారెడ్డి గారు. నమస్తే బాబు. శ్రీవల్లి, రూమ్లో ఫైల్స్ చిందరవందరగా ఉన్నాయి, సర్దించు. సామ్రాట్ బాబు, కాస్త మీతో మాట్లాడాలి. ఏంటి? అన్నీ తెలిసిన వాళ్ళు, కష్టం నష్టం ఎరిగిన వాళ్ళు, మీరే ఇలా చక్రీ బాబుని చిన్న చూపు చూస్తే ఎలా చెప్పండి? నాన్న, మీ మాట లేకుండా అల్లుడు గారు కానీ ఈ ఇంట్లో ఎవ్వరూ అడుగు కూడా ముందుకు వేరు. అయినా ఏదో చిన్న పొరపాటు జరిగింది.
అంత మాత్రానికే వాళ్ళకి ఇంత శిక్ష వెయ్యాలా బాబు? ఎవరు మీరు? మీకు ఈ ఇంటి గొడవకి సంబంధం ఏంటి? అవంతిక మా కూతురు బాబు. ఈ ఇంటికి కోడలుగా పంపాం. వాళ్ళ కష్టం వస్తే ఒక మాట అడగకూడదా? శ్రీవల్లి నా భార్య. తనకి తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ళు రాలేదే పంచాయతీకి? ఎవరూ ప్రశ్నించలేదే. మిమ్మల్ని ప్రశ్నించాలని రాలేదు బాబు. న్యాయం ఏదో అన్యాయం ఏదో ఆలోచించమంటున్నాం అంతే. ఆ హక్కు అర్హత మీకు లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిర్ణయం తీసుకున్నాను, అదే కొనసాగుతుంది. మీరు వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది. ఏమండి, ఏందండి ఇది? ఇంటికొచ్చిన పెద్దోళ్ళతోటి గిట్ల నేనా మాట్లాడేది? తప్పు జరగకముందు ఆపేవాళ్ళు పెద్దవాళ్ళు, జరిగిపోయాక ఆలోచించమనేవాళ్ళు అనవసరమైన వాళ్ళు. వండిక్కడి నుంచి. వాళ్ళేం అనవసరమైన వాళ్ళు కాదు. అనామకులు అంతకన్నా కాదు. నా తల్లిదండ్రులు. ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వే నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ మా అమ్మ నాన్నని వెళ్ళమనే రైట్ ఎవ్వరికీ లేదు. రండి నాన్న. బాబు, మీలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి కానీ కన్నెర చేయకూడదు. తట్టుకోలేరు. అర్థం చేసుకోండి బాబు. మీ అల్లుడు తప్పు చేయలేదు, నమ్మించి మోసం చేశాడు. ఇంకా డిస్కషన్ అనవసరం. శ్రీవల్లి, కన్నవాళ్ళు, ఒకే కడుపున పుట్టిన వాళ్ళు, చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ మోసం చేస్తున్నారు. నువ్వైనా నిజాయితీగా ఉండు. అబద్ధాన్ని పెంచి పోషించకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.